బీఆర్ఎస్లో రాజకీయ సంక్షోభం నెలకొందా? మొన్నటి వరకు కల్వకుంట్ల కవిత పరోక్షంగానే విమర్శలు చేసింది. కేసీఆర్ చుట్టూ దయాలున్నాయంటూ చేసిన వ్యాఖ్యలతోనే ఇప్పటికే బీఆర్ఎస్ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని లిల్లీ పుట్టు అంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి? అసలు బీఆర్ఎస్కు దూరం కావాలని కవిత అనుకుంటుందా, లేకుంటే బీఆర్ఎస్ కవితను దూరం చేయాలనుకుంటుందా? వీటిపై మనం మాట్లాడడానికి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు, ఏంటి మీరు లిల్లీపుట్ట రాజకీయ నాయకుడు ఎప్పుడైపోయారు? మాకు ఉద్యమకారుడిగా తెలుసు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన నేతగా తెలుసు. లిల్లీపుట్ట ఎట్లా అయిపోయారు? అంటే రమేష్ గారు, మీరు ప్రారంభంలో చెప్తున్న కొన్ని కామెంట్స్ విన్నా, టీఆర్ఎస్ అతలం కాలే, కుతలం కాలే, ఏమి కాలే, మీరు మాట్లాడుతున్న వాళ్ళ గురించి చర్చ కూడా ఎప్పుడు చేయలేదు. గత 4 నెలల కాలంలో మేము ఎవరైనా కలిసినా ఎక్కడ కూడా చర్చ కూడా రాలే. సరే, ఈ విషయాన్నే నన్ను కొంతమంది రాజకీయ నాయకులు, మన రిపోర్టర్ మిత్రులు, పత్రికా విలేకరుల సమావేశాలు కావచ్చు, లేదా వివిధ ఇంటర్వ్యూలు అడిగినప్పుడు నేను ఆ విషయం చెప్పిన. మీరేమైనా చర్చ చేసిరా, దాని మీద ఏం జరిగింది, ఏంది, సార్ని కలుస్తుంటారు కదా కేసీఆర్ గారు కలిసినప్పుడు అంటే, నేనైనా మేము 1 సెకండ్ కాదు కదా, అర సెకండ్ కూడా చర్చ చేయలేదు. దాని గురించి మీరు ఎంతసేపు అడిగిన ఉపయోగం లేదు, నిమిషం సమయం కూడా వృధా మీరు మనం మాట్లాడుకుంటే అని చెప్పిన నేను క్లియర్గా. సో సరే, ఇవ్వాలి మాట్లాడిన విషయం లిల్లీపుట్ట అనే విషయం. కానీ మీలాంటి సీనియర్ నేతని, బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతని, ఒక ఎమ్మెల్యేని, మీ పార్టీ నేత, మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ కుమార్తె అనడం అంటే అది సాధారణ విషయంగానే కనిపిస్తుందా? కేవలం సానుభూతి చెప్తే సరిపోతుందా? మీరు సాటిస్ఫై అయ్యారా దానికి? నేను నా వంతుగా నాకున్న సంస్కారం మేరకు నేను గది మాత్రమే చేస్తా అని చెప్పాను. కానీ మీరు చెప్తున్నారు అసలు ఇప్పుడు ఇదే మాట. ఎస్, ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కానీ, ఇంకోరు మాట్లాడినప్పుడు కానీ నేను ఇదే సంస్కారంతో సమాధానం ఇచ్చిన. నేను అంతకు మించి నేనేదో టెంప్ట్ కావాల్సిన అవసరం కానీ ఇంకోటి కానీ లేదు. ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి అక్షరం నిజమైనప్పుడు, నా మాటలో సత్యం ఉన్నప్పుడు, నేను ఇంతకంటే హార్ష్గా మాట్లాడే అక్కరలేదు, ఇంతకంటే నేను వ్యక్తిగతంగా బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడే అక్కరలేదు, ఇంకోటి లేదు. నేను వాస్తవాన్ని మాత్రమే చెప్తే సరిపోతుంది ప్రజలకి. వాస్తవాలు లేని వాళ్ళు, అబద్ధాలు చెప్పదలుచుకున్న వాళ్ళకి కావాలి బాడీ షేమింగ్లు కానీ ఇంకోటి కానీ. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు కేసీఆర్ విధేయులే కావచ్చు, కానీ అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమకారుడిగా మీకు పేరుంది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో కేసీఆర్తో పాటు మీరు కూడా కృషి చేశారు. మీలాంటి నేతలు సరే మాటలంటే సరిపోతుంది, కానీ కవిత విషయం చర్చ జరగలేదు, కవిత అంశం ఎక్కడ కూడా కేసీఆర్ ప్రస్తావించలేదు. ఇది తప్పించుకోవడం కాదా? ఇది మీకు ఇది పార్టీలో సంక్షోభం లేదు, అంతా సవ్యంగా జరుగుతుందంటే బాధ్యతారహితంగా అనిపించడం లేదా? అసలు కవిత గురించి చర్చించలేదు, అసలు పార్టీలో అయోమయం నెలకొంది, అసలు పార్టీ ఎటు వెళ్తుంది, అసలు కవిత కేసీఆర్ చుట్టూ కేసీఆర్ దేవుడు దయాలున్నాయని చెప్తున్నారు. ఇంకొక వైపు కవిత చాలా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మీరు బాధ్యతారహితంగా అసలు ఆమె గురించి చర్చ జరగలేదు, ఆమె అసలు ఎవరో తెలియనట్లు మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మీ పార్టీ శ్రేణులు అయోమయం కనిపించడం. నేను అబద్ధం చెప్పాను, చర్చ జరిగిందని చెప్పాను. ఓకే, చర్చ జరగలేదు. అసలు చర్చ జరగాల్సిన అవసరం ఉందా లేదా కవిత గురించి? మీ పార్టీలో అంతర్గతంగా లేదా మీ పార్టీ కీలక నేతల మధ్య చర్చ జరగాల్సిందా లేదా? అంత పెద్దగా ఉందని మేమేం భావించడం లేదు. ఎందుకు ఆమె బయటకు ఎందుకు అంటే, పార్టీ పెద్దది. ఎప్పుడైనా పార్టీని వదిలేస్తే ఎవరైనా చిన్నవాళ్ళే, వ్యక్తులు, ఇండివిజువల్సే. కాబట్టి ఈ పార్టీని ఎంతో పెద్ద షేక్ చేయగలిగినంత పెద్ద స్థితిలో ఎవరు కూడా లేరు ఈ పార్టీలో. కాబట్టి నేను జరిగింటే చెప్పిన. నేను ఇంకోటి కూడా చెప్పిన రమేష్, నేను సార్ దగ్గర పోయినప్పుడు జరిగిన ప్రతి చర్చ అని చెప్పిన. మేము ఆ మధ్యన కలిసినప్పుడు రైతుల గురించి, రైతుల పరిస్థితి గురించి, నీళ్ళ గురించి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే బనకచెర్ల సమస్య ప్రారంభమైందో బనకచెర్ల విషయమే మాట్లాడుతున్నాం. మొన్న 5 రోజులు, ఈ రోజు వరకు, నిన్నటి వరకు కంటిన్యూగా ఉన్న 5 రోజులు బనకచెర్ల మీద మేము మాట్లాడినాం. దాన్ని ఎట్లా ప్రజా ఉద్యమం చేయడం ఎట్లా ఒకవైపు, ఇంకొక వైపు లీగల్ పోరాటం చేయడం ఎట్లా, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఏం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంది, చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ప్రవర్తిస్తుంది. ఇవాళ రాజకీయ పరిస్థితులలో మోడీ ఆయన మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి కేంద్రం కూడా ఆయనకు సపోర్ట్గా ఉంది. దీన్ని ఏ పరిస్థితులలో ఆపాలి, ఎట్లనైనా మనం ఆపాలి, 3 ఏళ్ళు మనం వచ్చే వరకు ఆపాలి ప్రయత్నం చేసి నేను ఈ విషయాలే చెప్పిన. నేను జరిగిన విషయాలే చెప్పిన, జరగదని చెప్పండి. జరగలేదు, అసలు కవిత గురించి చర్చ జరగలేదు. అసలు బీఆర్ఎస్ పార్టీలో సమన్యాయం అంటుందా? కొంతమంది నేతలకు ఒక న్యాయం, కొంతమంది నేతలకు ఒక న్యాయం అని ఏదైనా సపరేట్గా రాజ్యాంగం ఉందా బీఆర్ఎస్ పార్టీలో? నుండి చెప్పాలి మరి. మీరు లేదు అన్నప్పుడు, అందరూ ఒకటే అన్నప్పుడు, మీ పార్టీకి సంబంధించి ధిక్కార స్వరాలు వినిపించిన ఆలయ నరేంద్ర, విజయశాంతి, రవీంద్ర నాయక్, అదేవిధంగా ఇటీవల ఈటెల రాజేందర్ అందరినీ కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతుందని బర్తరఫ్ చేశారు. ఈటెల రాజేందర్ని అయితే మంత్రి పదవి నుంచి కూడా బర్తరఫ్ చేసి సాగనంపారు.
కానీ కవిత కేసీఆర్ విషయం కాబట్టి కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంది, ఎందుకు ఆమెను బయటకు పంపడానికి ధైర్యం చేయలేకపోతుంది, ఆమె సవాల్ విసురుతుంది కమాన్ అని. సందర్భం వచ్చినప్పుడు ఒకటే రోజు తెల్లారి వరకు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. గతంలో కూడా ఒక క్రమంలో వాళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత ఒక సందర్భం కొన్ని అవకాశాలు కూడా ఇచ్చి చూసిన తర్వాతనే చర్యలు తీసుకునేవారు. ఇంకా అంటే ఇంకా అవకాశం ఇవ్వాలా, కవిత గారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు కేసీఆర్ ఎవరికి క్షమించారు? మీకేమనిపిస్తుంది? మీకు నష్టం జరుగుతుంది అనిపిస్తుందా లేదా, కవిత వల్ల నష్టం జరుగుతుంది అనిపిస్తుందా లేదా? నాకైతే 0.01% కూడా నష్టం జరుగుతున్నట్టు అనిపిస్తలే. ఇది మీరు గుండె మీద చేసుకొని చెప్పాలి ఒక సీనియర్ నేతగా. అసలు కవిత వల్ల బీఆర్ఎస్కు నష్టం లేదు, అసలు బీఆర్ఎస్లో అయోమయం లేదు, బీఆర్ఎస్ అసలు కేసీఆర్ ఏం చెప్తారో అన్న ఎదురు చూసే కార్యకర్తలు లేరు, నేత లేరు అని మీరు అనుకుంటున్నారు. అసలు నేనే కాదు, మీరు తెలంగాణ రాష్ట్రంలో పోయి ఏ బీఆర్ఎస్ నాయకుడిని కార్యకర్తని అడిగి కూడా చెప్తాడు, మేము ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంతకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాదా కవిత? ఆఫ్ కోర్స్ కదా. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, స్పీకర్కు వినతి పత్రం ఇచ్చారు, మా పార్టీ ఫిరాయించారు, మా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతుంది. మరి కవిత కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంది. కవిత కూడా మీ పార్టీ ఆర్డినెన్స్ని మీరు వ్యతిరేకిస్తే ఆమె స్వాగతించింది. బీసీ రిజర్వేషన్ కొంచెం అందరికంటే ముందు, కాంగ్రెస్ కంటే ముందు ఆమె ఇంటి దగ్గర సంబరాలు జరుపుకుంది. ఇదంతా చేస్తుంటే మీకు ఏది కూడా పార్టీ వ్యతిరేకం అనిపించడం లేదా? ఇంకో పార్టీ జెండా కప్పుకుంటే ఎవరిని కూడా క్షమించదు పార్టీ. మీ జెండా అయితే తీసేసింది కవిత, ఇంకొకరి పార్టీ జెండా మీ జెండా అయితే తీసేసింది. తీసినట్టు ఏం చెప్పలేదే. ఇప్పుడు మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ లో బీఆర్ఎస్ జెండా కప్పుకుంటుందా? జాగృతి నిన్న మీ ఇంటర్వ్యూలోనే చెప్పింది జాగృతి జెండా మొదటి నుంచి కప్పుకుంటుంది, మేము దాని గురించి వెళ్ళినట్టు కూడా అభ్యంతరం లేదు. నిన్న మీ ఇంటర్వ్యూలోనే చెప్పింది, నాకు పార్టీ నుంచి వెళ్ళి ఏం ఇబ్బంది లేదు, నేను పార్టీలో మంచిగా ఉన్నా, పార్టీతోనే ఉన్నా, నాకు మా నాన్నతో గొడవ లేదు, మా అన్నయ్యతో గొడవ లేదు. నేను మీ ఇంటర్వ్యూలోనే చెప్పింది నిన్న ఈ టైంకే. కానీ ఇంకా దయాలు ఉన్నాయని చెప్తుంది ఆమె. అన్నతో గొడవ లేదు, కేసీఆర్ మా నాయకుడు అని చెప్తుంది, మళ్ళీ కేటీఆర్ నాయకత్వం. మీకేమైనా క్లారిటీ వచ్చింది? అసలు కేటీఆర్ దయ్యం కాదంటుంది, కేసీఆర్ దేవుడు అంటుంది. దయ్యాలు ఎవరైనా కనీసం క్లారిటీ వచ్చింది? అదేమన్నా జగదీశ్వర్ రెడ్డి గారు ఏంటి అంటే ఆమెకి కవిత దృష్టిలో జగదీశ్వర్ రెడ్డి దయ్యం అనుకుంటున్నారా? దయ్యాలు ఉన్నాయనుకున్న వాళ్ళకి క్లారిటీ ఉండాలి, మనకెందుకు? మీరేమని అనుకుంటున్నారు? వాళ్ళ సోదరుడు కాదని చెప్పింది ఆమె. కేసీఆర్ దేవుడు అనే చెప్పి అప్పుడప్పుడు ఎక్కువగా కేసీఆర్ తోటి చదువుగా ఉన్నది జగదీశ్వర్ రెడ్డి. మీరేమన్నా మీరు దైవంగా భావిస్తుంది, అందుకే మీ మీద ఈ రోజు అటాక్ చేసిందంటే నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ రోజు నేరుగా ఏ పార్టీ నేత మీద కూడా అంత అటాక్ చేయలేదు. ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకుని అయిందంటే ఆ దయ్యం మీ రూపంలో ఉందా కేసీఆర్ చుట్టూ? ఆమె అభిప్రాయం అదా అని నా అదే వాళ్ళు చెప్పాల్సిన నేను ఎట్లా చెప్తాను. ఎందుకంటే ఒక బీఆర్ఎస్లో అయితే చాలామంది కార్యకర్తలు ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఏదైనా జిల్లాకు వచ్చినప్పుడు పార్టీ నేతలు వెళ్ళాలా, ఎమ్మెల్యేలు వెళ్ళాలా లేదా, అసలు కేసీఆర్ ఏం గైడ్ చేస్తారు, ఎటువంటి ఇండికేషన్ ఇస్తారని చాలామంది ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు మీరు పార్టీగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒక సీనియర్ నేతగా మీరు ఏం చెప్తారు జగదీశ్వర్ రెడ్డి గారు? నేను ఏమంటున్నానంటే నిన్ననే, మీరు ఎక్కువ దూరం కాదు, నిన్ననే మీ ఇంటర్వ్యూలోనే కేసీఆర్ నాయకత్వం పైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ కేటీఆర్తో కూడా చాలామంది మీడియాలో అనుకునే మధ్యకాలంలో ఉంటే కేటీఆర్తో కూడా అది అనుకున్నారు. కేటీఆర్తో కూడా ఏమీ లేదు అని చెప్పి నేను మీ అందరి సమక్షంలో, మీ సమక్షంలో మొత్తం అందరూ కూడా చెప్పాను. ఇక చెప్పిన తర్వాత పెద్దగా చర్చ ఉంది, మా కార్యకర్తలకి మాకు ఎవరికి కన్ఫ్యూజన్ అయితే లేదు ఇప్పటిదాకా. మరి అంటే దూరంగా పెట్టాలి ఆమెని, మన పార్టీ కాదు అని చెప్తారా మీరు కూడా? మేమేం చెప్పలేదే అట్లా. మరి ఇప్పుడు మీరు సావుదప్పి కన్నులోట పోయి గెలిచారు, ఒక్క సీట్ గెలిచారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఏదో లింగు అంటూ ఒక సీట్ గెలిచారని చెప్తున్నారు ఆమె. అవును, నేను గెలిచింది వాస్తవం, ఒక్కనే వాస్తవం, అందులో సందేహం ఏం లేదు. కొత్తగా చెప్పేదే ఉంది, ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసే 11 మంది వాళ్ళే వచ్చి కూర్చోబెట్టారు అసెంబ్లీలో, నేను ఒక్కనే పోబడుతుంది నల్గొండ జిల్లా నుంచి వెళ్ళి. వాస్తవమే కదా, అందులో డౌటే ఉంది. ఆమె ఎవరో సాధారణ నేతనో సాధారణ కార్యకర్తనో వ్యాఖ్యలు చేస్తే ఎవరు పట్టించుకోరు, కానీ ఏకంగా జగదీశ్వర్ రెడ్డి గారు కేసీఆర్తో చనువు ఉంటుంది, కేసీఆర్ తీసుకున్న విధానపర నిర్ణయాలలో ఆయన పాత్ర ఉంటుంది. తెలంగాణ ఉద్యమం నుంచి అందరూ కూడా చూస్తుంటారు. ఇప్పుడు మీ మీద విమర్శలు చేసినప్పుడు కూడా పార్టీ స్పందించకపోతే అది కరెక్టేనా? మీ అభిప్రాయం స్పందించాలని కనీసం కోరుకుంటున్నారా లేదా? నేనేం పెద్ద కోరుకోవడం లేదు, అవి పెద్ద విమర్శలను కూడా నేను తీసుకోవడం లేదు. నేను చాలా సింపుల్గా తన ప్రయత్నానికి నేను సానుభూతిని నేను వ్యక్తం చేస్తున్నా తప్ప జస్ట్ ఐ పిటీ హర్. సరే, ఆమె చేసే కార్యక్రమాలకు బీఆర్ఎస్ ముద్ర ఉందా? బీఆర్ఎస్ ఆమోదం ముద్ర ఉందా? ఆమె 72 గంటల దీక్ష చేయబోతున్నారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, కనీసం ఆమోద ముద్ర ఉందా మీ పార్టీ తరఫున? వాస్తవానికి మీరు అక్కడ ఏదైనా బీఆర్ఎస్ జెండాలు అవి కనబడుతున్నామో బీఆర్ఎస్ ఉందా, బీఆర్ఎస్ పంపించింది. నేను బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నాను. ఆ పార్టీ విధానపరమైన నిర్ణయాలు ఏమున్నా తీసుకున్నప్పటికీ కొంతమంది వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ తాను చేసే నిర్ణయం కానీ తాను చేసే పోరాటం కరెక్టే అని కవిత చెప్తుంది కదా. వాస్తవానికి మీరు నిన్ను అదే ప్రశ్న అడగాల్సి ఉండేనేమో అనిపించింది నాకు. బీఆర్ఎస్ నుంచి మీకు ఏం లేదు నేను అడిగాను,
ఆమె అడిగాను. కొంతమంది వ్యక్తులకు నచ్చకపోవచ్చు కానీ పార్టీ పరంగా పార్టీకి ప్రయోజనం కలిగించడానికి నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను కూడా చెప్పాను. పార్టీ లాభం మీకేమనిపిస్తుంది అంటున్నా, ఆమె చెప్పింది కరెక్టే, నేను అడిగింది కరెక్టే, మీకేమనిపిస్తుంది? పార్టీకి లాభం జరుగుతుంది. ఇదంతా కూడా సానుభూతిని తీసుకొచ్చి పార్టీలో కలుపుతానప్పుడు మాకేం నష్టం ఏంటి అంటే ఆమె అంత సీరియస్గా చెప్తుంది, మీరు యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు వెనుకబడిపోతున్నారు? అసలు కనీసం ఒక పార్టీ క్రమశిక్షణ గల పార్టీ లేదా కనీసం పార్టీ వ్యతిరేకంగా తీసుకోవాల్సిన చర్యలు ఏం లేవు, యాక్షన్ తీసుకోవాల్సిన మాటలు ఏం మాట్లాడలేదు. నేను మీరే చెప్పి ఓకే, ఆమె అంతా కూల్ గానే ఉంది, కవిత చేసేది కరెక్టే, మేము ఇంకా కూల్గా ఉన్నాం. మేము ఇంకా కవిత అంతా చేసేది కరెక్టే అని చెప్తున్నాను. నేను ఏమంటానంటే మేమే ఇంకా కూల్గా ఉన్నాం. మీరు చెప్తున్నారు అవతల ఎక్కడనైనా చర్య తీసుకోవాల్సిన సందర్భం తీసుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాషని కవిత మాట్లాడుతుందని చెప్తున్నారు. లిల్లీపుట్ అనే భాష కావచ్చు, ఆయన 3 అడుగులు అంటారు మిమ్మల్ని, ఈమె లిల్లీపుట్ అన్నది. కవిత రేవంత్ రెడ్డి కోవట అనుకోవచ్చా? నేనేమనుకోవట్లేదు, నేనేమనటం లేదు. ఎందుకు ఆమె భాష మీరు లేరు, రేవంత్ రెడ్డి లేరు, బీజేపీ లేదని చెప్తున్నారు. ఎవరు సీరియల్గా చూస్తే రేవంత్ మాట్లాడిండు అదే పద్ధతిలో, ఇంకొక ఆయన రాసిండు అవే పదాలు, నేను ఇవాళ ఇంకో పద్ధతిలో వచ్చింది. నేను ఆ సీరియల్ చెప్పాను, సిరీస్ అని చెప్పిన నేను. అదే కండి, ఎవరున్నారు ఆమె వెనక? మీ పార్టీ లేదు, మీరు ఆమె చేసే పోరాటాలకు మీ మద్దతు లేదు, మీ పార్టీ ఆమోదం లేదు. అట్లని రేవంత్ రెడ్డి కోవట్ కాదు, బీజేపీ ఆమెను ప్రోత్సహించడం లేదు. ఎందుకు అంటే ఎవరున్నారు ఆమె వెనక? ఎవరున్నట్టు? ఎవరో ఉండాలని మేమేం అనుకోవడం లేదు. ఎవరో ఉండి మాకు ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని మేమేం భావించడం లేదు. కేసీఆర్ కుమార్తెకైతే ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంది, ఆమె విషయంలో చర్య తీసుకోవాలంటే ఇంకా సమయం కావాలి. ఎందుకు మిగతా వాళ్ళ మీద ఇదే అడుగుతున్నారు. తెలంగాణ సమాజం మీతో పోరాటం చేసిన చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు ఇదే అడుగుతున్నారు. నేను ఇంతకుముందు కూడా అదే క్వశ్చన్, ఒక రవీంద్ర నాయక్ విషయంలో, నరేంద్ర విషయంలో, విజయశాంతి విషయంలో, ఈటల రాజేందర్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఎందుకు కవిత మీద తీసుకోలేకపోతారు? మీకు ఆ దమ్ము ధైర్యం లేదని అడుగుతున్నారు. నేను ఏమంటున్నా, మీలాంటి నేతలు ఎందుకు కేసీఆర్ ప్రశ్నించడం లేదంటున్నారు? పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, పార్టీ నాయకత్వం పైన విశ్వాసం లేదు అని ప్రకటించినప్పుడు తప్పకుండా చర్యలు ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఇంకేం మాట్లాడలేదంటారు. మీరు పార్టీ కాదా? మీ ప్రశ్న మీరు వ్యక్తిగతంగానే, మీరు కవిత గారు మిమ్మల్ని వ్యక్తిగతంగానే అన్నారు తప్ప పార్టీ పరంగా కాదు. మీరు పార్టీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత, మిమ్మల్ని అంటే మాత్రం అది పార్టీకి వ్యతిరేకం కాదని మీరు అంగీకరిస్తున్నారా? నేను చాలా చిన్నగా తీసుకుంటున్నా ఆ విషయాల్ని. చిన్నగా ఎందుకు తీసుకుంటున్నారు? చిన్నగా తీసుకుంటే మీరు ఇంత సీరియస్గా రియాక్ట్ కారు కదా. ఇవాళ ట్వీట్ చేశారు, మీడియా మిత్రులతో మాట్లాడారు. చిన్న విషయం తీసుకుంటే అసలు మీరు ట్వీట్ చేయొద్దు, మీడియా మిత్రులతో మాట్లాడారు. సీరియస్గానే తీసుకున్నారు. మీరు ఎక్కడ నేను ఎంతవరకు స్పందించాలి అంత స్పందించిన. అదే ఎంతవరకు ఏం స్పందన అంటే ఒక్కసారి చెప్పండి మళ్ళీ, ఎంతవరకు స్పందిస్తారు? సింపుల్. నా గురించి వారు మాట్లాడిన భాష ఏదైతే కేసీఆర్ శత్రువులు వాడుతున్న భాషను ఏదో వాడి మళ్ళీ ఒక్కసారి వల్ల వేసే ప్రయత్నం చేసిందో దానికి నా సానుభూతిని ప్రకటిస్తున్నాను. జగదీష్ రెడ్డి గారు, మీ ఉద్యమ చరిత్ర గురించి, ఉద్యమ ప్రస్థానం గురించి ఆమెకి తెలియకపోవచ్చు, లేదా ఈ 2వ తరానికి కూడా తెలియకపోవచ్చు. మీ ఉద్యమ ప్రస్థానాన్ని ఏం విస్మరించింది ఆమె చెప్పండి ఒకసారి. ఆమెకు తెలిసింది అంతే కాబట్టి దానికి నా జోహర్లు అని చెప్పిన ఆ జ్ఞానానికి. నేను 2006లో ఉద్యమానికి రాలే, పార్టీ పెట్టడానికి ఫౌండర్ మెంబర్ నేను. అది ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. పైగా ఇంకోటి ఏమంటానంటే నాకు ఇష్టం ఉండదు, నేను నా చరిత్రను చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేనేందో, నా చరిత్ర ఏందో నల్గొండ జిల్లా ప్రజలకు తెలుసు, తెలంగాణ ఉద్యమకారులందరికీ తెలుసు. ఉద్యమం కొరకు నేను ఎట్లా జైలు పోయినో తెలుసు, ఎన్ని సంవత్సరాలు ఇల్లు వదిలిపెట్టి పనిచేసినో తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో బహుశా తనకు తెలియకపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. నల్గొండ జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోవడానికి జగదీష్ రెడ్డి కారణం అనే భాషలో చెప్పారు. నేను అది కూడా చెప్పినా కదా. ఓకే, నాకేం అభ్యంతరం లేదు ఆ బాధ్యత తీసుకోవడానికి. 25 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నిర్మాణం, నల్గొండ జిల్లాలో జరిగిన నిర్మాణంలో నేను భాగస్వామిని. నేను మాత్రమే కారణమని నేను ఎప్పుడు గొప్పలు చెప్పలేను. జరిగిన ఉద్యమ విజయాలలో, అపజయాలలో కూడా నేను భాగస్వామిని. జరిగిన అన్ని ఎన్నికలలో గెలుపోవటంలలో కూడా నేను భాగస్వామిని. నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో ఒక పార్టీ 11 సీట్లు గెలవడం, 12 సీట్లు ఒకే పార్టీ కలిగి ఉండడం అనేది మొట్టమొదటిసారిగా చరిత్ర రికార్డు సృష్టించింది టీఆర్ఎస్ పార్టీ. అందులో కూడా నేను భాగస్వామిని. తప్పకుండా అయిపోవడంలో కూడా భాగస్వామిని, అందులో డౌట్ ఏం లేదు. ఓడిపోవడం గెలవడమే క్రైటీరియా అయితే కవిత గారు కూడా ఎంపీగా ఓడిపోయారు. మీరు 7 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని ఆమె ఎంపీగా 70-80 వేలతో ఓడిపోయినట్టుంది నిజామాబాద్లో. కోర్స్ అది వారాలు ఉంచుకోవాలి నన్ను అనేటప్పుడు. కానీ ఎందుకు నేనేం చేస్తాను, ఎందుకు జగదీశ్వర్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకుందని మీకేమైనా అర్థమవుతుందా? కనీసం ఎందుకు జగదీశ్వర్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంది? మీరు ఇంతకుముందు చేసిన వ్యాఖ్యల వల్లనే ఆమె మనసులో పెట్టుకొని ఇవన్నీ అన్నదా? వాస్తవానికి ఎవరన్నా మీలాంటి వాళ్ళు అడగాలి, న్యాయంగా తనని అడగాలి. ఎందుకు మీరు మరి వారి మీద ఎందుకు స్పందించినారు, ఈ రకంగా ఎందుకు మాట్లాడారు మీరు అడగాలి. నాకు తెలిసి నేనేమన్నా ఈ మధ్యకాలంలో మీడియా మిత్రులు కొంతమంది
తన ప్రస్తావన ఇచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పిన, అరే మేము చర్చించలేదా, మేము మాట్లాడలేదు ఎప్పుడు కూడా, ఆ విషయమే మా మధ్యలో ఎప్పుడు చర్చకు రాలేదు. కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నప్పుడు కానీ, లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేమందరం కూర్చున్నప్పుడు ముఖ్యులం కూర్చొని అనేక విషయాల్లో మాట్లాడినప్పుడు కానీ ఆ విషయం మా ప్రస్తావన రాలేదు. మా ప్రస్తావన రాని విషయాన్ని మీరు అడుగుతున్నారు, సమయం వేస్ట్ ఎందుకు దాని గురించి వెళ్ళి మాట్లాడడం తేలిగ్గా తీసుకోవడం అని అనిపించిందేమో. ఇలాంటి వల్ల అయినా బయట పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, కవిత ఈ రకంగా సొంత వ్యక్తిగత ఎజెండాతో ముందుకెళ్తే అది పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని మీలాంటి వాళ్ళు ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేయడం లేదని అడుగుతున్నాను. ఎందుకు మాకు నష్టం జరిగితే జరుగుతుందని భయపడితే చెప్తాం, భావిస్తే చెప్తాం. నష్టం జరగడం లేదా మీ పార్టీలో? ఆమె ఒక ఎమ్మెల్సీ పోవడం నష్టమే కదా, ఒక ఎమ్మెల్సీ పక్కకు పోవడం నష్టమే, ఆమెతో కొంతమంది వ్యక్తుల సమూహం పోవడం కూడా నష్టమే కదా. ఆమె పార్టీ వదిలిపెట్టిపోయి ఇంకో పార్టీలో చేరుతున్న సందర్భం లాంటిది ఏదైనా వస్తే తప్పకుండా దాన్ని చూస్తారు, ఆలోచిస్తారు కేసీఆర్ గారు. ఇప్పుడు ఇంకా దానికి సమయం పడుతుందా? అదే అందరూ అదే అంటున్నారు, దేనికైనా సమయం రావాలి. మీరు మీ పార్టీ నేతలేమో కేసీఆర్ గారు కూతురు కాబట్టి మీరు మాట్లాడడం లేదు, ఆయన కేసీఆర్ సొంత కూతురు కాబట్టి సెంటిమెంట్తో ఆయన చర్య తీసుకోవడం లేదనేది మీ పార్టీ నేతల్లో చాలా మంది మీలాగా బయటకు మాట్లాడలేకపోతున్నారు, కానీ అందరూ అభిప్రాయం అదే. పార్టీ గొప్పది ఎప్పుడైనా, పార్టీ పెద్దది, పార్టీ గొప్పది. ఈ విషయాన్ని కూడా నేను ఒక సందర్భంలో మిత్రుడికి చెప్పిన, పార్టీని కాదని పక్కకు పోతే ఎవరు ఏమీ కారు, ఎవరి వాళ్ళు ఏదో ఊహించుకొని ఏదో అనుకుంటే అది భ్రమలు. పార్టీలో ఉన్నంతసేపే ఎవరికైనా గౌరవం, పక్కకు పోతే ఇండివిజువల్స్ అవుతారు అనే విషయం చెప్పాను. బహుశా ఈ విషయం కూడా కోపం తెప్పిస్తే కవితకు వర్తిస్తుంది కదా, తెప్పించుండొచ్చు, కవిత గారికి వర్తిస్తుంది కదా. అది వాళ్ళ బాధ, నా బాధ కాదు. నేను చెప్పింది వాస్తవమా కాదా? నేను వాస్తవమే మాట్లాడాను కదా, అది ఎవరికైనా వర్తిస్తుంది అదే విషయం అని చెప్పాను నేను. అందులో అబద్ధం చెప్పలే, అందులో ఏమన్నా తప్పు పదం కనపడ్డా, భూత పదం కనపడ్డా, కానీ నేను ఒక విశ్లేషణ చెప్పిన. అది జగదీష్ రెడ్డి గారు కవిత ముందుగా ఒక పాయింట్ లేవనెత్తింది, బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి కుట్ర జరుగుతుంది, ప్రయత్నం జరుగుతుంది అని ఒక అంశాన్ని లేవనెత్తింది. ఆ తర్వాత దానికి ఎండార్స్ చేసే విధంగా సీఎం రమేష్ మాట్లాడండి, మీరు ఇంతకుముందు కూడా మాట్లాడారు. సీఎం రమేష్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం జరిగింది, నా ఇంటికి వచ్చారు, నేను సీసీ ఫుటేజ్ కూడా ఇస్తానని చెప్పారు. అంటే కవిత చెప్పిన అంశానికి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ దొరికినట్లే కదా సీఎం రమేష్ అంటే. ఎందుకు ఆమె వ్యాఖ్యలు ఎందుకు సీరియస్గా తీసుకోకూడదు? సింపుల్, మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు చేయాలి విలీనం చేస్తే? కేసీఆర్ గారు చేయాలి, కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవాలి. కేసీఆర్ మాత్రం మాట్లాడిండు, కేసీఆర్ చెప్పిన వాడు అన్నాడా? ఇంకోటి, సీఎం రమేష్లు ఎందుకు ఊకే వాళ్ళ గురించి మాట్లాడడం మనం, కానీ సీఎం రమేష్ పక్కన పెట్టి అంతకన్నా ముందు మీ పార్టీ ఎమ్మెల్సీ చెప్పింది కదా, ఆ కవిత ఏదో చెప్పిందని ఎవరో రాసేది తప్ప, మీరు సీఎం రమేష్ పక్క పార్టీ ఎంపీ మీ పార్టీలో చెప్తేనో దాన్ని సీరియస్గా చెప్పినట్టు ఎక్కడ కూడా రికార్డు లేదు. ఆమె లెటర్లో రాసిందండి, లేదు ఆ లెటర్లో బీఆర్ఎస్ బీజేపీ విలీనం జరుగుతుందని మాట్లాడింది, లెటర్లో లేదు, మాట్లాడింది, లెటర్లో లేదు, బయటలో లేదు, ఆమె మాట్లాడింది, ఆమె చిట్చాట్లో మాట్లాడింది. ఆమె చిట్చాట్ అంటున్నారు, చిట్చాట్ అనేది ఆధారం చెప్తున్నాం. చాలా మంది చిట్చాట్లు మళ్ళీ మేము చెప్పలేదు మాట్లాడుతున్నాం. నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా ఆమె యాక్సెప్ట్ చేసింది, బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయడానికి చెప్తుంది ఆమె చెప్తుంది. దానికి కుట్ర ఏంది? కేసీఆర్ కలపదలుచు కూడా బాగా కల్పిస్తాడు, దాంట్లో చెప్పి చేస్తాడు, అందరిని అడిగి కుట్ర ఏమిటి? ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ దొరికినప్పుడు ఆమె మాటలు ఎందుకు డాక్యుమెంట్ ఎక్కడిది? మీరు బీఆర్ఎస్ ని రక్షించాలి. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, కేసీఆర్ ప్రాణం పైన బీఆర్ఎస్ని ఇంకో దాంట్లో విలీనం చేసేది లేదు, బీజేపీతో పొత్తు కూడా చర్చ జరగలేదు 25 ఏళ్లలో, రేపు కూడా జరగదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పినాం. వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికలప్పుడు వార్తలు వస్తేనే పిలిచి కోప్పడ్డాడు మమ్మల్ని అందరినీ, ఎందుకు పుడుతున్నాయి ఆ వార్తలు, ఎవడు తెస్తున్నాడు, అది పుట్టిస్తున్నది ఎవడో చూడండి అని చెప్పేసి అని తను అప్పుడు ఖాళీ ఉన్నప్పటికీ కూడా వార్తలలో చూసి, సోషల్ మీడియాలో చూసి పిలిచి కోప్పడ్డాడు. బీజేపీ మాకు కుదిరే పార్టీ కాదు, ఈ రాష్ట్ర రాజకీయాలకు సరిపోయే పార్టీ కాదు అనేది మా భావన మొదటి నుంచి కూడా. కేసీఆర్ దాని మీదనే ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. ఇవన్నీ పనికి మాలిన ఈ మధ్యలో ఉండే ఈ లిల్లిపుట్లు పుట్టించేవి తప్ప వాస్తవానికి అది మా పార్టీ నిర్ణయం కాదు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పినాం. ఎవడో బ్రోకర్లు జోకర్లు ఎవడో ఏదో మాట్లాడితే దాని పెద్ద మేము స్పందించాల్సిన అవసరం లేదు. 25 ఏళ్లలో ఎప్పుడైనా ఒకసారి మేము పోయినామా? పోలే కదా, ఆ ప్రయత్నం కూడా జరగలేదు కదా. వాస్తవానికి ఇక్కడ ప్రతిపక్షంగానే ఉంటుంది బీజేపీ, పెద్ద పార్టీ కూడా కాదు. బట్ మేము ఎప్పుడు కూడా ఆ ప్రయత్నం చేయలే. కేంద్రంలో 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాడు కూడా ఆ ప్రయత్నం మేము ఎన్నడూ చేయలే. ఎప్పుడు కూడా అది జరగదు అని మేము చెప్పినాం స్పష్టంగా. వీళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అవసరాల మేరకు మాట్లాడుకుంటే రాసుకుంటే దానికి మేము పెద్ద పడుచుకోవాల్సిన అవసరం. ఓకే, 2-3 రోజులుగా మీరు కేసీఆర్ని కలుస్తున్నారు, బనకచెర్ల అంశం పైన కానీ, లేదా ఇప్పుడు క్యాబినెట్లో రేపు ప్రవేశపెట్టబోయే టీసీ ఘోష్ కమిషన్కి సంబంధించిన కాళేశ్వరం నివేదిక మీద కానీ సీరియస్గా, అంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు పూర్తిగా కేసీఆర్కు హరీష్ రావుకు వ్యతిరేకంగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళ సొంత నిర్ణయం మేరకే కాళేశ్వరాన్ని అంచనాలు పెంచారు, బ్యారేజీల నిర్మాణం జరిగింది అనేది ఇప్పటి వరకు విశ్వసనీయ.
కమిషన్ స్టడీ చేస్తున్న కొంతమంది సభ్యులు తప్పు అంటున్నా, ఎవడు చెప్పింది చూపించండి. ఈ రోతరాతలు కొంతమంది విధవలు రాస్తున్నారు అని చెప్పి ఖండించినాం. ఓకే, ఇప్పుడు రేపు క్యాబినెట్ లో పెట్టినాక డిస్క్లోజ్ చేస్తారు కదా, పెట్టండి. దానికి సంబంధించి ఏమైనా చర్చ జరిగింది? దానికి సంబంధించి మీ కేసీఆర్ దాని మీద చర్చ చేసినాం. ఏమీ లేదు దీంట్లో, ఏమీ ఉండడానికి అవకాశం కూడా లేదు. అంతా అంటే కమిషన్ ఉండడానికి అవకాశం ఉంటుందని 100% పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఈ రోతరాతలు ముందే రాస్తున్నారు మనం బదనాం చేయడానికి అన్నకనే నేను ప్రెస్ పెట్టి మాట్లాడింది. ఓకే, జగదీష్ రెడ్డి గారు, ఒకవేళ కమిషన్ రిపోర్ట్ ఏ విధంగా ఉన్నా అది కరెక్టేనని మీరు ఆమోదిస్తారా రేపు? ఎందుకు ఆమోదిస్తాం? రాసేది తప్పు, బయటకు వచ్చే వ్యాఖ్యలు తప్పు అంటున్నారు. కమిషన్ ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం. ఓకే, అది వదిలేయండి. రేపు కమిషన్ రిపోర్టు క్యాబినెట్ ముందుకు వస్తుంది, క్యాబినెట్ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెడతారు. నిజానికి పీసీ ఘోష్ కమిషన్ మీద మీకు నమ్మకం ఉందా? విశ్వసనీయమైన కమిషన్ అనేది? మేము ఏ కమిషన్ల మీదనైనా ఒకటే మా నిర్ణయం, మేము ప్రతి క్షణం తెలంగాణ కొరకు తపన పడ్డ వాళ్ళం. ఈ తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళం. తెచ్చిన తెలంగాణను ఎట్లా బాగు చేసుకోవాలో అని చెప్పి తపన పడ్డ కేసీఆర్ ఉన్నంతకాలం ఈ తెలంగాణ హక్కులకు భంగం కలగనియొద్దు, ఈ తెలంగాణ దెబ్బతినియొద్దు అని చెప్పి ప్రాణబడ్డం పెట్టి పనిచేసిన వాళ్ళం. మాకు నమ్మకం ఉంది తెలంగాణ ఎప్పటికీ నిలబడి ఉండాలి, గొప్పగానే ఉండాలి అని చెప్పి పోరాటం చేస్తున్న వాళ్ళం. కాబట్టి మేము మనస్ఫూర్తిగా పనిచేసిన వాళ్ళం, కల్మషం లేకుండా పనిచేసిన వాళ్ళం. కాబట్టి తప్పకుండా ఎక్కడ కూడా తప్పుడు ఉండకపోతే భావిస్తున్నాం. మేము పీసీ ఘోష్ కమిషన్ నివేదికను మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? తప్పకుండా లోపాలు ఉంటే తప్పకుండా ఎదుర్కొంటాం. మేము చేసినట్టుగా ఏమన్నా దాంట్లో వచ్చింది ఉంటే 100% స్వాగతించడం, నెగిటివ్ గా ఉంటే వ్యతిరేకించడం కాదు. అంతే కదా. పీసీ ఘోష్ కమిషన్ ఒక దానికి నిజ నిర్ధారణ లాగా చేశారు. దాన్ని చేసిన తర్వాత అది నిజ నిర్ధారణ కాదు, కమిషన్ అది నిజ నిర్ధారణ కాదు. జస్ట్ ఇట్ ఈస్ కమిషన్. దానికి ఒక నివేదిక మాత్రమే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ జడ్జ్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ జడ్జ్మెంట్. ఓకే, కోర్టు జడ్జిమెంట్నే పైన పోయి ఇంకో పైకోర్టులో అప్పీల్ చేస్తారు. కాబట్టి జస్ట్ ఒక నివేదిక, తప్పకుండా చూస్తాం, పరిశీలిస్తాం. దాంట్లో ఉన్నది మాట్లాడుతున్నారా, వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారా? నేనేమంటున్నా, నివేదిక బయటకు వచ్చిన తర్వాత మాట్లాడదాం. కానీ మీరు ముందే ఊహించుకొని మీ ఇష్టం వచ్చిన రాతలు రాసి రేపు కవిత చేయబోయే 72 గంటల దీక్షకు బీఆర్ఎస్ మద్దతు ఉందా లేదా? మీ పార్టీ నేతలు అందులో పాల్గొంటారా లేదా? అసలు బీసీ రిజర్వేషన్ల పైన కవిత చేస్తున్న పోరాటం సక్రమమా కాదా? బీసీ రిజర్వేషన్ల పైన మా పార్టీకి చాలా స్పష్టమైన నిర్ణయం ఉంది. వచ్చిన ఆర్డినెన్స్ కూడా మేము వ్యతిరేకించినాం తీవ్రంగా. దాని తర్వాతనే మేము బీసీ నాయకులు చేసిన పోరాటానికి మద్దతు ఇచ్చినాం. దానికి వ్యతిరేకంగానే రేపు మేము కరీంనగర్లో కూడా మా వాళ్ళు సభ నిర్వహించబోతూ ఉన్నారు. బీసీల విషయంలో మాకుండే చిత్తశుద్ధికి ఎవడు కూడా సాటిరారు. కాంగ్రెస్ పార్టీ ద్రోహపూరిత వైఖరితోనే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి బీసీలను మోసం చేసింది. 42% రిజర్వేషన్లు తెస్తా అని చెప్పి సాధ్యం కాదని తెలిసిన విషయానికి హామీ ఇచ్చి మోసం చేసింది. ఇవాళ ఎన్నికలకు పోవడానికి తంటాలు పడుతున్నది, మరొకసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది మా బీఆర్ఎస్ పార్టీ యొక్క నిర్ణయం. లైన్ ఇది, మాది కేసీఆర్ లైన్ ఇది. ఆ లైన్లోనే మేము పనిచేస్తాం. ఇక మిగతా ఎవరైనా దీక్షలు చేసుకున్నా అది వాళ్ళ ఇష్టం. బీసీ రిజర్వేషన్ల కొరకు పనిచేసినప్పుడు ఎవరైనా పనిచేసుకోవచ్చు. ఓకే, కల్వకుంట్ల కవిత విషయం చాలా సాదాసీదా అంశం. పార్టీలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ అంతిమంగా తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. దీక్ష విషయంలో, బీసీ రిజర్వేషన్ల విషయంలో కానీ, ఏ ప్రజా పోరాటాల విషయంలో ఎవరు చేసే పోరాటానికైనా ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఉంటూనే ఉంటుంది. ఆ పోరాటాలు కొనసాగితే అవి ప్రజలకు అనుకూలంగా ఉంటే తాము మద్దతు ప్రకటిస్తామని చెప్తున్నారు. సో కవిత మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పటికి తీసుకుంటారా లేదా భవిష్యత్తులో తీసుకుంటారా అనే అంశం మాత్రం జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పడం లేదు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.